వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈ వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనిస్తే సెక్షన్ 15 అండి. ఇక్కడ సెక్షన్ 15 దేని గురించి తెలియజేస్తుంటే మనకు ట్రస్టీ మండల నియామకాన్ని గురించి తెలిపే సెక్షనే మనకు సెక్షన్ 15 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సెక్షన్ 29. సో ఈ సెక్షన్ 29 అందరికీ మనకు తెలుసు. ఈ సెక్షన్ 29 దేని గురించి తెలియజేస్తే మనకు దేవాదాయ చట్టము 1987లోనే కార్యనిర్వహణ అధికార విధుల గురించి తెలిపే సెక్షనే మనకు సెక్షన్ 29గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 61 అండి. చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 61 ఏం చెప్తుందంటే ఆడిట్ లోపాల సరిదిద్దుట గురించి ఉద్దేశించినటువంటి సెక్షనే మనకి ఇక్కడ సెక్షన్ 61 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ కానీ గమనించినట్లయితే సెక్షన్ 60 అండి. ఈ సెక్షన్ 60 దేని గురించి మనకు తెలియజేస్తుంటే ఆడిట్ నివేదికలో ఉండవలసినటువంటి అంశాల గురించి మనకు ఏపీ దేవాదాయ చట్టంలో ఏ సెక్షన్ తెలియజేస్తుంటే మనకు సెక్షన్ 60 అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సెక్షన్ 57 చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 57 దేని గురించి మనకు తెలియజేస్తుంటే మనకు ధార్మిక మత సంస్థ లేదా ధర్మాదాయంల బడ్జెట్ల గురించి తెలిపే సెక్షనే మనకు సెక్షన్ 57 అని గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ సెక్షన్ కనుక గమనించినట్లయితే సెక్షన్ 65. ఈ సెక్షన్ 65 దేని గురించి మనకు తెలియజేస్తుంది అంటే మనకు దేవాలయాల వార్షిక ఆదాయము ఈ చట్టంలోనే ఏ సెక్షన్ ప్రకారము లెక్కిస్తారంటే మనకు సెక్షన్ 65 అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సెక్షన్ 65 ప్రకారము దేవాలయాల వార్షిక ఆదాయంను లెక్కిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెక్షన్ అంటే మనకు సెక్షన్ 6. ఈ సెక్షన్ 6 గురించి మనం చాలాసార్లు చదివాం. ఈ సెక్షన్ 6 ఏం తెలియజేస్తుంటే మనకు దేవాలయాల వర్గీకరణ గురించి మనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టంలో ఏ సెక్షన్ మనకు తెలియజేస్తుంటే మనకు సెక్షన్ 6 అని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 86 చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 86 ఏం చెప్తుందంటే ఎండోన్మెంట్ భూముల ఆక్రమణకు ఎండోన్మెంట్ భూముల అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించిన వారిని దోషిగా నిర్ణయించే సెక్షనే మనకు సెక్షన్ 86 అని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ ఎండోన్మెంట్ భూములను అక్రమంగా లేదా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించిన వారిని దోషిగా నిర్ణయించే సెక్షన్ అంటే మనకు సెక్షన్ 86 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 84, సెక్షన్ 85 ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 84, 85 ఏం చెప్తాయంటే దేవాలయ భూములను చట్ట వ్యతిరేకంగా పొందిన వారిని ఆక్రమణదారులుగా గుర్తించి వారి మీద ఈ చట్టంలోని ఏ సెక్షన్ క్రింద చర్యలు తీసుకోబడతాయంటే మనకు సెక్షన్ 84, అదేవిధంగా సెక్షన్ 85 అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 83 అండి. ఈ సెక్షన్ 83 దేని గురించి మనకు తెలియజేస్తుంటే ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు అతిక్రమణదారుల తొలగింపు గురించి తెలియజేసే సెక్షన్ మనకు సెక్షన్ 83 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 76. ఈ సెక్షన్ 76 మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్లో ఏం తెలియజేస్తుంటే మనకు ఒక వ్యక్తి దేవాదాయ సంస్థలకు సేవలు అందించిన గాను పొందిన భూమిని ఇతర వ్యక్తులకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లుగా తెలుపుతున్న సెక్షన్ మనకు సెక్షన్ 76 అని గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఏంటి మనకు సెక్షన్ 82. ఈ సెక్షన్ 82 దేని గురించి మనకు తెలియజేస్తుంటే దేవాదాయ చట్టంలోనే వ్యవసాయ భూములను కౌలుదారులకు ఇవ్వడానికి గురించి తెలియజేసే సెక్షన్ మనకు సెక్షన్ 82 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సెక్షన్ 77 అండి. చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 77 ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్లో దేని గురించి మనకు చెప్తుందంటే ధార్మిక మత ధర్మాదాయ పోషణలకు ఇచ్చినటువంటి ఈనా భూముల పునఃసేకరణ గురించి తెలియజేసే సెక్షన్ మనకు సెక్షన్ 77 అని మనం అందరం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 79 అండి. ఈ సెక్షన్ 79 దేని గురించి మనకు తెలియజేస్తుంటే దేవాదాయ చట్టం 1983లోనే స్థిరాస్తుల కొనుగోలు నిషేధాన్ని గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకి ఏంటంటే మనకు సెక్షన్ 79 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు స్థిరాస్తుల కొనుగోలు నిషేధాన్ని గురించి మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో ఏ సెక్షన్ తెలియజేస్తుంటే మనకు సెక్షన్ 79 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 75. ఈ సెక్షన్ 75 దేని గురించి మనకు తెలియజేస్తుంటే కొన్ని పరిస్థితులలో ఈనా భూముల కౌలు విక్రయం చెల్లదు అని తెలిపే సెక్షన్ మనకు సెక్షన్ 75 అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 78 అండి. ఈ సెక్షన్ 78 దేని గురించి మనం తెలియజేస్తుంటే దేవాదాయ చట్టంలోనే ఈనా భూములపై అప్పిల గురించి అంటే మనం ఈనా భూములకు సంబంధించిన అప్పిల గురించి మనకు ఏ సెక్షన్ తెలియజేస్తుంటే మనకు సెక్షన్ 78 తెలియజేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 80 అండి. ఈ సెక్షన్ 80 దేని
గురించి మనకు తెలియజేస్తుంటే సో దేవాదాయ చట్టంలో స్థిరాస్తి యొక్క అన్యక్రాంతం గురించి తెలిపేటటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 80 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సెక్షన్ 81. ఈ సెక్షన్ 81 దేని గురించి మనకు తెలియజేస్తుంటే సో దేవాదాయ చట్టంలోనే అనధికార విక్రయం చెల్లదు అనే తెలిపే సెక్షన్ మనకు సెక్షన్ 81గా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఏంటి మనకు సెక్షన్ 3. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ సెక్షన్ 3 దేని గురించి మనకు తెలియజేస్తుంటే సో దేవాలయానికి లేదా ధర్మాదాయాల మత సంస్థలకు సంబంధించి కమిషనర్ అవ్వచ్చు, అదనపు కమిషనర్ అవ్వచ్చు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ మరియు సహాయక కమిషనర్ వారి నియామకం గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్లో ఏ సెక్షన్ అంటే మనకు ఏ సెక్షన్ మనకు 3వ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సెక్షన్ 4. ఈ సెక్షన్ 4 దేని గురించి మనకు తెలియజేస్తుందంటే సో కమిషనర్ మొదలైన వారి నియామకం కొరకు వారికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 4 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సెక్షన్ 35. ఈ సెక్షన్ 35 దేని గురించి మనకు తెలియజేస్తుంది అంటే అంటే ఏదైనా ఒక దేవాలయంలో కార్యాలయ సిబ్బంది అదేవిధంగా సేవకుల నియామక గురించి మనకు తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 35 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ దేవాలయంలో కార్యాలయ సిబ్బందితో పాటు సేవకుల నియామకం గురించి మనకు తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 35గా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనకు సెక్షన్ 43. ఈ సెక్షన్ 43 ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్లో దేని గురించి మనకు చెప్తుంది అంటే ధార్మిక మత సంస్థల ధర్మాదాయం నమోదు గురించి. అంటే మనకి ఇక్కడ ధార్మిక సంస్థ అవ్వచ్చు, అదేవిధంగా మత సంస్థ అవ్వచ్చు, అదేవిధంగా ధర్మాదాయ సంస్థల నమోదు గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకు ఏపీ ఎండోన్మెంట్లో ఏ సెక్షన్ అంటే మనకి ఏ సెక్షన్ మనకు సెక్షన్ 43 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 51 అండి. ఈ సెక్షన్ 51 దేని గురించి మనకు తెలియజేస్తుంటే సో మఠాల తొలగింపుల గురించి. అంటే మనకు సో మఠాలను ఎలా తొలగిస్తారో అదేవిధంగా ఆ తొలగింపు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో సెక్షన్ 51 దేని గురించి మనకు తెలియజేస్తుందంటే మనకు సో మఠాల తొలగింపు గురించి తెలియజేస్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సెక్షన్ 69 అండి. ఈ సెక్షన్ 69 దేని గురించి మనకు తెలియజేస్తుందంటే సో ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి సో మనకు తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనకు దేవాదాయ చట్టంలోనే ఏ సెక్షన్ మనకు ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి మనకు తెలియజేస్తుంటే మనకు సెక్షన్ 69 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సెక్షన్ 70 అండి. ఈ సెక్షన్ 70 వచ్చేసరికి దేని గురించి మనకు తెలియజేస్తుందంటే మనకు సమిష్టి సంక్షేమ నిధి గురించి తెలియజేస్తుంది. అంటే మనకి ఇక్కడ ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి తెలియజేసే సెక్షన్ మనకు సెక్షన్ 69. అదేవిధంగా మనకు ఇక్కడ సమిష్టి సంక్షేమ నిధి గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 70గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంటే మనకు సెక్షన్ 152 అండి. ఇక్కడ మనకు సెక్షన్ 152 అనగానే మనకు గుర్తురాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో ధార్మిక పరిషత్తు ఏర్పాటు గురించి తెలిపే సెక్షన్ మనకు సెక్షన్ 152 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ ధార్మిక పరిషత్తు గురించి సో మనకు సో ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో ఏ సెక్షన్ తెలియజేస్తుంది మనకు సెక్షన్ 152 అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సో తిరుమల తిరుపతి దేవస్థానపు నిర్వహణ కొరకు కమిటీ ఏర్పాటు గురించి సో మనకి ఇక్కడ పేర్కొనబడే సెక్షన్ మనకు సెక్షన్ 97A అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు. సో వచ్చే వీడియోలో మనం పేపర్ 2 సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.